హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో మంగళవారం ఇద్దరు చిన్నారులు క్షురకులతో దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. ఇద్దరు దుండగులను జావేద్, సాజిద్గా గుర్తించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు జావేద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైనట్లు సమాచారం. వినోద్ కుమార్, ఆయన భార్య సంగీత ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న బదౌన్లోని బాబా కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. జావేద్ మరియు సాజిద్ తమ ఇంటి ముందు సెలూన్ను నడుపుతున్నారు. జావేద్, సాజిద్లు వినోద్ కుటుంబంతో ఏదో ఒక వివాదంలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇరుగు పొరుగు వారి కథనం ప్రకారం మంగళవారం వినోద్ భార్య సంగీత ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఉండగా సాయంత్రం వినోద్ ఇంటికి వచ్చి జావేద్, సాజిద్ నేరుగా రెండో అంతస్తులోకి వెళ్లి వినోద్ కుమారులు ఆయుష్, పీయూష్, హనీపై దాడి చేశారు. రేజర్లతో సంగీత కింద అంతస్తులో ఉంది మరియు పిల్లల అరుపులు విన్న ప్రజలు పైకి పరుగులు తీశారు. కానీ నిందితులు నేరస్థలం నుంచి పారిపోయారు. హత్య గురించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆందోళన చెందిన ప్రజలు పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులను అనుమతించలేదు. అయితే మృతదేహాలను సేకరించడానికి వచ్చిన అంబులెన్స్ను కుటుంబ సభ్యులు వెనక్కు తిప్పారు. ఆగ్రహించిన గుంపు పరిసరాలను ధ్వంసం చేసి రోడ్డును దిగ్బంధించింది. కొంత సమయం తర్వాత ప్రధాన నిందితుడు జావేద్ కోసం అన్వేషణ కొనసాగుతుండగా నిందితులలో ఒకరైన సాజిద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. పోలీసుల ఎన్కౌంటర్లో జావేద్ మరణించిన సంగతి తెలిసిందే. జావేద్ను పోలీసులు వెంబడిస్తున్నారని, దీంతో అతడు పోలీసులపై కాల్పులు జరిపాడని బరేలీ రేంజ్ ఐజీ రాకేష్ కుమార్ తెలిపారు. పోలీసులు మంటలను ఆర్పడంతో జావేద్ అక్కడికక్కడే మృతి చెందాడు. బదౌన్ డిఎం మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సాయంత్రం ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 11 మరియు 6 సంవత్సరాల వయసు గల ఇద్దరు చిన్నపిల్లలను హత్య చేసినట్లు మాకు సమాచారం అందింది. అనంతరం ప్రజల్లో ఆందోళన నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలను కోరారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.